క్రైస్తవ సంఘాలలో క్రైస్తవులైన వారు ప్రతి సోదరిని ప్రతి సోదరుడిని ప్రేమగా చూడాలి. తప్పు మనదైనా తప్పు వాళ్ళదైనా తన్ను తాను తగ్గించుకొని సహోదర సహోదరీమణులంతా ప్రేమతో దేవునికి ఇష్టలైన పిల్లలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సహజంగా ఈ సంఘాలలో జరిగినటువంటి దారుణమైన విపరీతమైన పరిస్థితులు ఏదంటే, ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును తెలుసుకున్న వీళ్ళు పదే పదే ఆ తప్పును 10 మందిలో పెట్టి వాళ్ళేదో నీతిమంతులుగా తీర్చబడాలని, వాళ్ళేదో గొప్పవాళ్ళని సంఘంలో ఉన్నవారు అనుకోవాలని ఎదుటి వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉంటారు. దేవుని పిల్లలారా, ఆ సోదరుడు కానీ ఆ సోదరు కానీ వాళ్ళ తప్పుల గురించే నువ్వు మాట్లాడితే వాళ్ళని దేవునిలో నుంచి దూరపరుస్తున్నావని అర్థం. గౌరవం, వందనము, దయ, ప్రేమ, కనికరము, జాలి ఇవన్నీ కూడా పాపము చేసే ప్రతి వారిపైన మనము చూపించాలి. అది దేవుని సంకల్పం. నువ్వెందుకు తప్పు చేసావనేది మాట్లాడుకో. నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు, గతంలో చాలాసార్లు చెప్పాను. సంఘంలో ఆయన ఎప్పుడు కూడా మందు తీసుకుంటూ ఉంటాడు. ఒకరోజు మందు తీసుకొని అంటే త్రాగి మత్తుడై ఒక కాలంలో పడిపోతాడు. అప్పటికి నేను ఆ దారిని వెడుతూ ఆయన బయటకు తీసి వాళ్ళ ఇంటికి దిగబెట్టాను. ఆ విషయం నేను వాళ్ళ ఇంటి వాళ్ళతో కూడా చెప్పలేదు. అమ్మా, ఇతనికి స్నానం చేయించండి అని చెప్పాను. భార్యకు తెలుసు కదా ఆయన ఎలాంటి వాడు. ఇది ఒక్కటే కాదు కదా, ఇలా ఎన్నోసార్లు చేశాడు అని నేను భార్య చెబుతుంది. సరేలే అమ్మ, ముందు ఆయనకు కావలసినవి ఏర్పాటు చేయి అని చెప్పేసి అప్పగించి వెళ్ళిపోయాను. మరుసటి వారం ఆదివారం వచ్చింది. చర్చిలోకి వచ్చి కూర్చున్నాడు. నేను అప్పుడు ఏం చేశానంటే, మన మధ్య ఉన్నటువంటి ఆయన పేరు ప్రసాద్, మన మధ్యన ఉన్నటువంటి ప్రసాద్ గారు ప్రార్థనలో నడిపిస్తారు అనగానే షాక్ అయిపోయాడు ఆయన. నేను త్రాగి కాలువలో పడితే కళ్ళారా చూసి మా ఇంటికి దిగబెట్టి నేను త్రాగాను అనే విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా మళ్ళా ఈరోజు నాకు ప్రార్థనకు అవకాశం ఇస్తున్నారు అయ్యగారని ఎంతో మురిసిపోయాడు. త్రాగడం ఆపేశాడు. ఒక మంచి పని చేయటం వలన ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడడం అనేదే నేరం. చూసిందే ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడని నువ్వు ఒకవేళ నీ కళ్ళారా చూసినా వెంటనే ఆయనకి వెళ్ళి చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితిలో ఎవరేమి చెప్పినా ఆయన వినడు. తప్పు చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ తప్పు చేయకూడదు అంటే మీరు వెళ్ళండి, నాకు చెప్పనవసరం లేదు అని అంటాడు. అందుకప్పుడు ఆ టైంలో ఏం మాట్లాడకూడదు. ఏమీ మాట్లాడకుండా నేను ఏం చేశానంటే ఆయన భార్యకు అప్పగించి వచ్చాను. అలాగొచ్చిన తర్వాత ప్రార్థన ఇవ్వగానే ప్రార్థన చేశాడండి. ఎంతో వినయంగా వణుకుతూ ప్రార్థన చేశాడు. ఆరాధన అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, అయ్యా, నేను నేరస్తుడు కదా, ఎందుకు చెప్పలేదు అని. నేను చెప్పటం వల్ల సంఘానికి ఒరిగేదేంటి? నేను చెప్తాను అనుకో సంఘానికి, పలానా ఆయన త్రాగి కాలువలో పడిపోయాడని. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా నిన్ను హేళన చేస్తారు, వాళ్ళు నిన్ను మరింత అవమానపరుస్తారు. అందుకే నేను చెప్పలేదు. ఎంత మంచిదయ్యా, ఎంత మంచి మనసయ్యా. ఈ మనసు నాది కాదు నాయన, దేవుడు నాకు నేర్పించింది, నాతో చెప్పాడు, నేను నీకు సహాయపడ్డాను. ఎందుకంటే నువ్వు నా సహోదరుడు కనుక నువ్వు పాపం చేసినా ఏం చేసినా అది నాకు సంబంధం లేదు. పాపం చేసిన వాళ్లతో నువ్వు పాపివి అనే అధికారం కూడా మనకు లేదు, కనుక ఎవరితోనైనా మనం మాట్లాడితే అతిగా మాట్లాడి తప్పులించే వాళ్ళు ఉంటారు. దానికి యేసుప్రభు అన్నాడు, నీ కంటిలో దూలమున్నదని ఎరుగక, నీ కంటిలో కొండ మీద ప్రసంగాల్లో ఆయన
మత్తయి సువార్తలో నీ కంటిలో దూలం ఉన్నదని ఎరుగక తన సహోదరుని కంటిలో నలుసుందని ఎత్తుపడుతుంటాడట. ఎదుటివాని కంటిలో చిన్న నలుసుందని ఏడుపోవడదే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 2-3 వచనాలు. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 2-3 వచనాలు చదువు నాయనా. నీ కంటిలో ఉన్న దూలము, నీ కంటిలోనేమో పెద్ద దూలమే ఉంది, కన్ను పట్టలేనంత దూలం నీ కంటిలో ఉంది. ఆ సంగతి నువ్వు ఆలోచించకుండా ఎదుటివాని సహోదరులో నలుసుందని నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నాడు. ముందు నీ కన్నులో ఉన్నటువంటి ఆ దూలాన్ని తీసి అప్పుడు ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు, అది కూడా అతి ప్రేమతో, అతి గారంగా, నెమ్మదిగా నిన్ను ప్రేమించే విధానంలో నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడాలి. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. కనుక మానవతా దృక్పథంలో క్రైస్తవునికున్న, సంఘాలలో ఉన్న క్రైస్తవునికున్న పరిస్థితి అండి ఇది. చాలా జాగ్రత్తగా మనం వీళ్ళతో మాట్లాడవలసిన అవసరం. తొందరపడి ఎవరిని నన్ను అన్నాడు కనుక నేను అంటాను, నన్ను అన్నది కనుక నేను అనేస్తాను అని తొందరపడకు. ఎందుకంటే మన నిమిత్తము, మన దౌర్బల్యముల నిమిత్తము, మన పాపాల నిమిత్తము ఏ పాపము ఎరుగని యేసే సిలువలో రక్తం కార్చి చంపబడ్డాడు. ఆయన ఏ తప్పు చెయ్యలేదు. యేసుప్రభు వారు ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చెయ్యకపోయినా మనుషులు చేసే తప్పులకు ఆయన శరీరాన్ని బలిగా చేశాడు. ఏ తప్పులు చేయని యేసే సహించుకుంటే మరి ఆయన పేరు పెట్టుకున్న మనం క్రైస్తవురం కదా, క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవురం కదా, మనం ఎంత చక్కగా ఉండాలి, మనం ఎంత బుద్ధిగా ఉండాలి. కనుక మనం ఎవరితోని ఏ తప్పు చేసినా ఉన్నవారితో నువ్వు తప్పు చేసావని బాహటంగా ఆయన ఎదురుగుండా చెప్పకు. ఆయన్ని ముందు మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించు. మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించు. ఏదో ఒక టైమున నీ మంచిని అర్థం చేసుకున్నవాడు చక్కగా లోనకు ప్రవేశిస్తాడు. చల్లనైన దేవుని వాక్యం మనం విన్నప్పుడు మనం ఆలోచించింది ఏంటంటే మనం మంచివారుగా ముందు ఉండాలి. ముందు మన వాళ్ళకి మనం మంచివాళ్ళగా ఉండాలి. అప్పుడు తప్పు చేసిన వారిని వాళ్ళ తప్పులు మనం బయటపెట్టగా వాళ్ళని చేర్చుకొని ఆదరించాలి. త్రాగి అందులో పడిపోయిన వాడిని తీసుకెళ్ళి ఆయనకు ప్రార్థన చేయమని ప్రార్థన ఇచ్చేసరికి నిజంగా ఆయన ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఎంత కళ్ళారా చూసిన మీరు అది చెప్పకుండా ఎంత మంచివాళ్ళండి అని దేవుని మాటలు వినడానికి ఇష్టపడ్డాడు. అలాగే ప్రతి వాళ్ళని ప్రేమతో దేవుని సన్నిధికి తీసుకురండి. వాళ్ళకి భయపడి కాదు. చాలామంది అంటారు ఆయనకి భయపడి మనం అలా చేయకూడదండి, ఆయనకి భయపడి మనం అలా చేయకూడదండి, ఆయనకి మనం భయపడాలి, వాళ్ళకి మనం చెప్పకూడదని అంటారు. కానీ చెప్పకూడదు లేదా మనం ఏదో చెడ్డవాళ్ళు అవుతారు, తప్పదు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఫలానా వాళ్ళని నేనేం అంటం లేదు. మనుషుల్లో ఇలాంటి ఒక్కరికే కాదు, ప్రపంచవ్యాప్తం అలాగే ఉంది. మనుషులందరిలో కూడా ఈ డేంజరస్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఉన్నప్పుడు తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడు మేలైన దాని అందే, మేలైన దానితో మాట్లాడాలి. నువ్వు ప్రార్థన చాలా బాగా చేసావు బ్రదరు అండి. మత్తులో కాలువలో పడిపోయిన ఆయన్ని ఆ ఆదివారం ఆరాధనలో ప్రార్థన ఇచ్చేసరికి ఆయన ఎంతగా బాధపడ్డాడంటే చాలా బాధపడిపోయాడు. అలా మనం మార్చగలగాలి.